ఆలి ఆలి ఆలే ఆలే కామెడీ కే రాజా అతడే ఆలి రాజా రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా 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 ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా ఆలే. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు ఓకే మరి ఈ రోజు ఎపిసోడ్ కి ముగ్గురు యంగ్ టాలెంట్ వచ్చారు ముందుగా వస్తున్నారు లెట్స్ వెల్కమ్ విష్ణుప్రియ దమ్ దమ్ నక నక దమ 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 నక నక దమ్ దమ్ నక నక దమ 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 నక నక సెక్షలోన బూట్ మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంచుందా నాకు సెట్టి కుట్టినోడు హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా నేను గాని నవ్వితే హౌ ఆర్ యు విష్ణుప్రియ వెల్కమ్ టు ఆలీతో జాలీగా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే ఏం వాడతావు హెయిర్ కి ఏం వాడను ఏం వాడను స్నానం చేయండి అది ఏం వాడతావంటే ఏదో ఒకటి చెప్పాలి కదా షాంపూ అండ్ కండిషనర్ ఎందుకని అది చేయించావా లేకపోతే బై బై బర్త్ దాన్ని ఏమంటారు కర్లీ హెయిర్ అంటారు కదా దాని కర్లీ హెయిర్ అంటారు గాడ్స్ గిఫ్ట్ గాడ్స్ గిఫ్ట్ గాడ్స్ గిఫ్ట్ ఓ తెలుగులో ఏమంటారు దాన్ని కర్లీ హెయిర్ ని కర్లీ ఉంగరాలు 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 చుట్టూ ఇక్కడ చెప్పు ఇల్లు అనుకో ఓకే వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ విష్ణుప్రియ థ్యాంక్ సో యూ మనతో పాటు ఎపిసోడ్ లో ఇంకొక యంగ్ టాలెంట్ కూడా వచ్చినాడు తను మంచి డాన్సర్ సో లెట్స్ వెల్కమ్ ఆదర్శ్ ನಾನೇಳ ಗುರ್ತನಿ ಕೇಟಣ್ಣ ನಾನೆಟ್ಟ ಗುಂಟನಿ ಕೇಟಣ್ಣ ನಾನೇಟಿ ಸೇತನಿ ಕೇಟಣ್ಣ సిర్రాకు పెట్ట కన్నాయ్ నే దమ్ము కొడితే నీకేటన్నా నే డబ్బు కొడితే నీకేటన్నా నే కన్ను కొడితే నీకేటన్నా కొట్టాను పళ్ళు రాళ్ళాయ్ నా షర్టుకెన్ని బొత్తాలున్నాయి ఒంటికెన్ని టీకాలున్నాయి నా జీన్సుకెన్ని కన్నాలున్నాయి సెల్ నంబర్కి ఎన్ని సున్నాలున్నాయి మా నాన్నకెన్ని బాకీలున్నాయి చెల్లికెన్ని రాఖీలున్నాయి తిక్క తిక్క ప్రశ్నలన్నీ బొక్కేసే నేను పక్కా జులాయి అంటే నీకేటన్నాయ్ ఉలాయి లాయి మరో జులాయి ఉలాయి లాయి మరో జులాయి ఉలాయి లాయి మరో జులాయి ఉలాయి లాయి మరో జులాయి ఆదర్శ్ వెల్కమ్ టు ఆలీతో జాలీగా థ్యాంక్ యూ ఎలా ఉన్నావు ఫైన్ సార్ ఐఎమ్ అవును. గుడ్ వెరీ గుడ్ మంచి టైమింగ్ నీ డ్యాన్స్ ఎందుకంటే కొంతమంది డ్యాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కొంతమంది చేస్తారు చంపేయాలనిపిస్తుంది డ్యాన్స్ నువ్వు బై భర్త లేకపోతే ఎలాగా హౌ చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఓకే సో చిన్నప్పుడు కళ్యాణ్ మాస్టర్ అని ఆయన దగ్గర నేర్చుకున్నాను Right. అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ డాన్స్ షోస్ రియాలిటీ షోస్ చేసుకుంటూ వెరీ గుడ్ ఇప్పుడు ప్రెసెంట్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఆదర్శ్ థ్యాంక్ యూ సార్ సో మనతో పాటు ఇంకొక యంగ్ టాలెంట్ కూడా వచ్చున్నారు Yeah. వాళ్ళకి పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ అంకిత जाने जिगर आओ मेरी जानो तू मुद्दु पेट रे बिना
अरे लॉन्ग टाइम नो सी हूँ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 तो जान जिगर आओ मेरे जान నీ పంచులోని పవర్ గేము నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 नौटंकी 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 मैं नौटंकी 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 तो వాళ్ళకి వేరుగా separate. వాళ్ళు ఆ, నీకు ఇవ్వలేదు, హక్కు ఇవ్వలేదా? ఇవ్వలేదు. సెకండ్ ఇచ్చా ఓహో, కానీ ఉత్తి సెకండ్ తో సరిపెట్టావు. ఒకసారి అంకిత ఎట్రా, నన్ను హక్ చేసుకోమంటలా, ఒకసారి ఎట్రా. ఈ డ్రెస్ పేరేంటి? జంప్ సూట్ జంప్ సూటా? ఏంటది? మామూలుగా దాన్ని ఏమంటారు? దాన్ని జంప్ సూట్ అని అంటారు. అంటే తెలుసా నీకు షో ఉందని? తొందరలో ప్యాంట్ వేసుకొని లేదు, మర్చిపోయా. ఇంట్లో ఉన్నప్పుడు ప్యాంట్ వేసుకున్నా, లేదు ఇలాంటిదే కావాలని ఫోటో తీసి మరి పంపా. ఓ, ఇలా ఉన్నప్పుడు ప్యాంట్ ఇప్పించుకొని చేస్తా. అందుకే ప్యాంట్ ఇప్పేసాను. ఇది ఓకే కదా? బానే ఉంది. ఈ షో అయ్యేదాకా ఉంటది కదా ఇలాగే? ఉంటది. ఉల్లి కవును వేసుకొని ఉల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటే ఫస్ట్ లవ్ గుట్టుగా సడన్ గా లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా ఆ బేబీ ఇంటికొచ్చే మంది స్ట్రైట్ గా నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు నమ్మినా ప్రేమించి పూలు మాత్రం అవ్వద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. ఆదర్శ్, చూసావా? ఇన్ని ఎపిసోడ్లో ఎప్పుడు కూడా ఈ పాట ఇలా ఫస్ట్ టైం ఇద్దరు ఆడవాళ్ళు రాగానే ఆ పాట వేసాడు. అంటే నీకు అర్థం అయిపోలా? నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు. సో విష్ణుప్రియ, ఆదర్శ్, అంకిత, మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్కేళి. ఆ చక్రం ఉంది కదా, ఆ తిప్పగానే ఒక ఆర్టిస్ట్ మీద 3 క్వశ్చన్లు మిమ్మల్ని మేము అడుగుతాం. ఎంత తొందరగా చెప్తారో వాళ్ళు స్పాట్ లో ₹1,00,000 గెలుచుకుంటారు. సెకండ్ రౌండ్ 2 లక్షలు, మూడో రౌండ్ 3 లక్షలు, 4వ రౌండ్ 4 లక్షలు, మొత్తం కలిపితే 10 లక్షలు. ఈ చక్రం తిప్పడానికి ఫ్రూటీ అనే అమ్మాయి వస్తుంది. ఇప్పుడే కదా చెప్పారు ఆడవాళ్ళని నమ్మొద్దని. కాదు కాదు కాదు, మీరు ఆ మారా? అమ్మాయిని చూసిన తర్వాత, చూడక ముందే ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, చూశాక ఇంకా ఎట్టంటే ఎక్స్ప్రెషన్ ఇస్తావు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయగలను. సో తొందర ఏ మాత్రం లేట్ చేయకుండా అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. ఓకే, ఫ్రూటీ వచ్చేసి చూశారు కదా. ఇప్పుడు విష్ణుప్రియ, సార్ నువ్వేం చేస్తుంటావు? ఏం చేస్తూ ఉంటాను? పొద్దున్న లేవగానే కాఫీ తాగుతాను, తర్వాత బాత్రూమ్ వర్క్ ఏం చేస్తావు అనేది? ప్రెసెంట్ ఆర్టిస్ట్ గా బాగుంది సార్. ఆర్టిస్ట్ గా చేస్తావు. ఫస్ట్ ఏ సినిమా లైక్ చేసావు? ఫస్ట్ నా మూవీ ఈ రోజుల్లో. ఈ రోజుల్లో మారుతి గారిది మూవీ. దాని తర్వాత నుంచి ఇంకా కంటిన్యూస్ గా ఆయన బ్యానర్ లోనే అన్ని మూవీస్ చేశాను. ఎవరు మీది? ప్రాపర్ గుడివాడ. గుడివాడ. ఆహా. గుడివాడ వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళారు? చాలాసార్లు వెళ్ళా. రాయమండ్రిలో సర్కార్ ఎక్కితే గుడివాడలో ఆగాల్సిందే. అక్కడ ఆగితే మళ్ళీ విజయవాడ నుంచి కట్ చేస్తే చెన్నై. ప్లస్ అది కాక దాని పక్కనే మచిలీపట్నం ఉంది కదా, అది మా నాన్నగారు ఊరు. అయితే పక్కనే మన ఇద్దరం. ఓకే, ఆల్ ది బెస్ట్ విష్ణుప్రియ. సో నీ తరఫున మా ఫ్రూటీ చక్రం తిప్పుతుంది. ఫ్రూటీ తిప్పు చక్రం.
కత్రినా కైఫ్. కైఫ్. ఓకే, సో కత్రినా కైఫ్ గురించి 3 క్వశ్చన్లు ఎదురుగా నీ ఎల్ఈడి మీద వస్తాయి. ఓకే విష్ణుప్రియ, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కత్రినా కైఫ్ అమెరికన్ నటించిన ఓ సినిమా. ధూమ్ 2, ధూమ్ 3. రైట్ ఆన్సర్. త్రివిక్రమ్ మాటలు అందించిన కత్రినా కైఫ్ సినిమా మల్లేశ్వరి. రైట్ ఆన్సర్. కత్రినా కైఫ్ బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. ఆ లాస్ట్ లో గూ ఉంది కదా. గూ ప్లీజ్ ఉంది కదా. వాళ్ళ ఇద్దరు నటించిన సినిమా ఆ? నరసింహుడు. ఏంటి గూ ఉంది కదా లాస్ట్ లో. ట్రై చేయి, కమాన్. క్యూ క్యూ ఆ? క్యూ. అల్లరి ఆ. అల్లరి పిడుగు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్ విష్ణుప్రియ, 54 seconds లో చెప్పావు. 2 టక్క టక్క అని చెప్పేసి నేను అనుకున్నాను ఏ 30 seconds లో చెప్పేస్తావేమో అనుకున్నా, కానీ లాస్ట్ లో ఈ అల్లరి పిడుగు కొద్దిగా కష్టమైంది. చాలా కష్టమైంది. బాలకృష్ణ అయినా కూడా టక్ అని చెప్పావంటే చాలా సినిమా మీద చాలా అవగాహన ఉంది నీకు. వెరీ గుడ్. సో ఇప్పుడు 53 seconds లో ఆదర్శ్ గాని చెప్పాడు అనుకో, ఆదర్శ్ గెలిపోద్ది ప్రస్తుతానికి. ఓకే. 52 seconds లో కానీ అంకిత చెప్పిందంటే అంకిత గెలిపోద్ది. రెడీయా ఆదర్శ్? నీ తరఫున మా ఫ్రూటీ చక్రం తిప్పుతుంది. ఫ్రూటీ అక్కడ చూస్తూ తిప్పు. బాలకృష్ణ. ఓకే, సో ఆయన గురించి 3 క్వశ్చన్లు ఓకే నీకు ఎల్ఈడి మీద వస్తాయి. రెడీ ఆదర్శ్? రెడీ సార్. ఆదర్శ్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జానవులే నెరజావులే అనే పాట ఏ సినిమాలోనిది? జానవులే. రంభా ఐటమ్ సాంగ్ చేసిన మూవీ. ఫస్ట్ ఏముంది? ఓల్డ్ సినిమాస్ నాకు అంత సార్. జానవులే నెర జానవులే అనే పాట ఏ సినిమాలోనిది? నెక్స్ట్ అక్కినేని నాగేశ్వరరావు బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు బాలకృష్ణ కాంబినేషన్ లో నీ సినిమా. నాగేశ్వరరావు బాలకృష్ణ గారు దాసనారాయణరావు డైరెక్షన్ లో బాలకృష్ణ చేసిన సినిమా పేరేంటి? దాసనారాయణ మొన్న రీసెంట్ గానే ఒక మూవీ మధ్యలో వి ఉంది కదా. చక్రం, పరమ వీర చక్రం. పరమ వీర చక్రం, పరమ వీర చక్ర. రైట్ ఆన్సర్. అవి పైది అక్కినేని నాగేశ్వరరావు బాలకృష్ణ కాంబినేషన్ లో సారీ జానవులే నెరజానవులే అనే పాట ఏ సినిమాలో? జానవులే. సారీ సార్, అన్ని పాత. ఆదిత్య 369. రైట్ ఆన్సర్. మధ్యలోది అక్కినేని నాగేశ్వరరావు బాలకృష్ణ కాంబినేషన్ లోని సినిమా. బాణం. నో. గాండ్యం. కదా బాబు. గాండ్యం. అక్కినేని నాగేశ్వరరావు గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా గాంధీవం. దీంట్లో గెస్ట్ రోల్ చేసింది మోహన్ లాల్ ఒక సాంగ్ లో. అండ్ అలాగే దాసనారాయణరావు గారు బాలకృష్ణ గారు సినిమా కాంబినేషన్ ఒకే ఒక సినిమా, అది ఏంటంటే పరమవీర చక్ర. సో 1 minute 52 seconds పట్టింది. సో ప్రస్తుతానికి అయితే నీకు అవకాశం లేదు. ఇప్పుడు అవకాశం ఎవరికి ఉంది? అంకిత. అంకిత, సపోజ్ నీకు 1,00,000 రూపాయలు ఏం చేస్తావు? ఫస్ట్ నేను ప్యాంట్ కొనుక్కుంటాను. ప్యాంట్ కొనుక్కుంటా? మీకు చిరిగిపోయి కాబట్టి ప్యాంట్ కొంటాను సార్. పాపం ఎన్ని అతుకులు ఉన్నాయి. చూడండి మీ వైఫ్ కనిపించకూడదని ఎన్ని కుట్లేసి పంపించారు. ఓహో, సో అందుకోసం నాకు ఒక 2 జతలు కొని నువ్వు ఒక 2 జతలు కొనుక్కుంటావు. వెరీ గుడ్, మంచి మాట చెప్పావు. ఇంతవరకు నాకు ప్యాంట్ ఎవరు ఇప్పించలేదు. నువ్వు ఇస్తే ఆ ప్యాంట్ వేసుకుని పడుకుంటా రోజు నేను. ఓకే ఫ్రూటీ తిప్పు.
కింగ్ సాయి కుమార్. చట్టానికి న్యాయానికి ధర్మానికి కనిపించిన మూడు సింహాలైతే కనిపించిన ఆ నాలుగో సింహరా పోలీస్ ఆ? పోలీస్ ఆ. సాయి కుమార్ గురించి ఒక 3 క్వశ్చన్లు నీకు ఎల్ఈడి మీద వస్తుంది. రెడీ? Ready. రెడీ అంకిత, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సాయి కుమార్ విలన్ గా నటించిన రామ్ చరణ్ సినిమా ఎవడు? అగ్ని పాత్రలో సాయి కుమార్ నటించిన సినిమా ఏది? సాయి కుమార్ శర్వానంద్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. ప్రస్థానం. రైట్ ఆన్సర్. మధ్యలో ఏంటి లీ ఉంది కదా? అ- ఆ? అగ్- ఏంటది? పోలీస్ స్టోరీ. రైట్ ఆన్సర్. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వుండగా. అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరం అయితే బతకగలనా? ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వుండగా. అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. ఈ పాటలో ఒక్క స్టెప్ కూడా వేయరు, అంత రొమాన్సే. వచ్చి చేతి పక్కన చేయమన్నారు మరి, డాన్స్ అలా చేయమన్నారు. కాదు, అలా అలా చూస్తూ పాడినా చాలు. ఓ. ఇది యాక్టింగ్ అమ్మా. నేర్చుకుంటేనే రేపు పొద్దున్న, ఇప్పుడు నా చెయ్యి వదిలించుకొని ఇడిపించుకొని వెళ్ళిపోయావు, రేపు పొద్దున్న ఏదైనా సినిమాలో నీకు హీరోయిన్ వేషం ఇచ్చారనుకో, సపోజ్ లేదు నేను అలా నన్ను అలా కౌగిలించుకోను అన్నావు అనుకో, అలీతో జాలీగా ప్రొడ్యూసరు హంగామా సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది. సునీల్ 2005లో సునీల్ ఒక డైలాగ్ చెప్పి ఆవిడ్ని అలా అనాలి, ఆగండి నెక్స్ట్ ఇయర్ నాకు మ్యారేజ్, మా ఆయన ఒప్పుకోండి. సో విష్ణుప్రియ 54 సెకండ్స్, ఆదర్శ్ 1 minute 52 సెకండ్స్, అంకిత ఓన్లీ 41 సెకండ్స్. వెరీ గుడ్. ఈ రౌండ్ విన్నర్ అంకిత. దా పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని విందుగా చేసుకో. ఓకే, మరి అయితే నాకు ప్యాంట్లు కొంటున్నావు అనమాట. ఒక్కదాన్ని వెళ్ళి కొంటా, నేను కూడా రావాలి. లేదు, మీరు కొనుక్కోండి. ఓ, నువ్వు డబ్బులు ఇస్తావా? Yes. ఓహో, అంటే సైజులు గీజులు ఏం చూడవా? లెంగ్త్ 41. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. ఏంటది? ఆలీ రాజా బ్యాండ్ బాజా. బ్యాండ్ బాజా. అది మ్యాటరు. ఈ రౌండ్ లో గెలుచుకున్న వాళ్ళకి 2 లక్షలు. ఓకే, Good. సో ముందుగా ఇప్పుడు ఆదర్శ్ నువ్వు తీసుకెళ్తావా? ఎక్కడ తీసుకెళ్తావు? ఓ, అంతే, మీ ఇంటికి కాదు కదా? వెళ్ళు, ఫ్రూటీ తీసుకెళ్తాను నేను. ఆదర్శ్ రెడీయా? రెడీ సార్. ఓపెన్ ద డోర్. ఓ అరే, ఏంటంటే చాలా దూకాను నేను, ఇది ఒక లెక్క అనే పొజిషన్లో ఉన్నావు, అంతే కదా? ఎస్. ఓకే, జనరల్గా డ్యాన్స్ యాక్టింగ్ ఒకటేనా, లేకపోతే వేరే ఏదైనా కూడా నేర్చుకున్నావా? జిమ్నాస్టిక్స్ చేస్తాను సార్. జిమ్నాస్టిక్స్ అర్థమైపోయింది. అండ్ డాన్స్, యాక్టింగ్, ఆ, ఏదైనా సినిమా అంతే అంతే. ఓకే, క్లోజ్ ద డోర్. ఫ్రూటీ రెడీ. ఆదర్శ్ సార్ ఏంటి సార్ ఇంత లోతుంది? ఒకసారి లెగిస్తే. ఓకే, ఇప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏది ఈ నువ్వు ఇగో, నువ్వు ఎలా దూకుతావో నాకు తెలుసు. ఎందుకంటే జిమ్నాస్టిక్స్ మామూలుగా నువ్వు అలా కూడా దూకు, డైవ్ చేసి దూకుతావు. ఎందుకంటే ఇవన్నీ నేర్చుకోవాలంటే దాదాపు నాకు తెలిసి ఒక 6 years బట్టి ఉంటుంది. 6 years అంటే చిన్నప్పటి నుంచి ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకోలేదు, ఆ. నేను ఓన్ గా నేర్చుకున్నాను. ఓకే, చిన్నప్పటి అంటే నుంచి సాంగ్స్ మధ్యలో జిమ్నాస్టిక్స్ చేయటం. సాంగ్ అంటే స్పెషల్ గా ఉంటుంది కదా. ఓకే, అంటే అందరు డాన్స్ చేస్తారు అండ్ ఆ. నేను చేస్తే అందరు చూడాలి అంటే
సంథింగ్ ఏదో ఉండాలి. ఓకే. సో అందుకోసమని జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గెలుచుకున్నాం అనుకో, మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా నీ దగ్గర నుంచి జిమ్నాస్టిక్స్? ఓకే. ఓకే ఆదర్శ్. యా. సో రెడీయా మరి? రెడీ సార్. రెడీ ఆదర్శ్, యువర్ Ready. టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? ఏది? ప్రేమ కథా చిత్రం. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల మధ్య చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఏది? జాబిలమ్మవో. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్లో కనిపించే కామన్ సబ్జెక్ట్ ఏది? ఏంటి? ఖుష్. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే సో ఈ రెండు బొమ్మల్లో కనిపించే ఆపిక ఏంటి అంటే ఆ చెట్టు కొమ్మల్లో ఏలాడుతుంది కారు ఒకటి ఉంది. ఓకే. ఇందులో కూడా కారు ఉంది. ఆ. సో కామన్ పాయింట్ యాజ్ గా కారు. రెండు అయితే చాలా అద్భుతంగా చెప్పావు. మరి Yeah. నీ జిమ్నాస్టిక్స్ చూసే భాగ్యం మాకు దొరకలేదు. నెక్స్ట్ రౌండ్ ఉంది కదా, Yeah. దాంట్లో చేద్దు కానీ. ఓకే. ఓకే ఓకే. రైట్. డన్. థ్యాంక్ యూ ఫ్రూటీ. బాగా పరిచయం. విష్ణుప్రియ నువ్వు వెళ్తావా లేకపోతే అంకిత వెళ్తుందా? విష్ణుప్రియ. నేను అడిగాను, నువ్వేమో ఆదర్శ్ అన్నావు. సో అందుకోసం ఓ పని చేయి, నువ్వు వెళ్ళు విష్ణుప్రియ తీసుకెళ్ళి. జల్దీ జారుకోవాలే ఇంకో ఊరుకో పారిపోవాలే. ఓకే విష్ణుప్రియ రెడీయా? యా రెడీ సార్. ఓపెన్ ద డోర్. రెడీ. గుడివాడకి చాలా ధైర్యం ఉంటారు. కొంచెం బాగుంది సార్. కృష్ణా జిల్లా వాళ్ళకి భయం ఉండదు. మీది కృష్ణా జిల్లానే కదా. ధైర్యం పుట్టింది ఎక్కడ? కృష్ణ. సూపర్. భయం పోయింది చూసావా? భయమే. స్ట్రాంగ్ గా ఉన్నాను ఇప్పుడు. రెండు పాటలు గుడివాడకి సంబంధించి రెండు పాటలు వేయించారు. థాంక్యూ ఓకేనా? సార్. ఓకే ఫ్రూటీ వేసే డోరు. రెడీ విష్ణుప్రియ? సార్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అది. ఓకే విష్ణుప్రియ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏంటి? జులై. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్లో కనిపించే కామన్ ఆబ్జెక్ట్ ఏంటి? ఏంటి? హ్యాట్. హ్యాటా? స్మైల్. స్మైలా? కాదు. ఏంటి కనిపించే ఆబ్జెక్ట్? స్మైల్. చేతులు. లాస్ట్ లో ఎందుకు నేను పడేసారు? ఇంకొకటి ఉంది అక్కడ. అది నువ్వు చెప్పే లోపల మరి అయిపోయింది, టైం అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఆలోచించారు కదా, అబ్బాయిలకే సపోర్ట్ చేస్తావా? అమ్మాయిలకు కూడా సపోర్ట్ చేయాలి ఫ్రూటీ. అమ్మాయి ఉండి అమ్మాయిలకి సపోర్ట్ చేయాలి. ఫస్ట్ చాలా బాగా చేసిపోయావు జులై. సెకండ్ వచ్చి అంటే అది రెండు సార్లు వచ్చేటప్పుడు అక్కడేమో చింపాంజీకి కళ్ళజోడు ఉంది, ఇక్కడేమో ఆ లేడీ ఉంది కదా వెనకాల, ఆవిడ చేతిలో స్పెట్స్ ఉంది. సో కామన్ పాయింట్ ఏంటంటే కళ్ళజోడు. సో గెలలేదు కాబట్టి వెళ్ళి నాకేం లేదు. అంకిత బ్యాలెన్స్ నువ్వే ఉన్నావు, నువ్వు వెళ్తా నీ బదులు నేను వెళ్ళలేదు. వెళ్ళి మరి ఫ్రూటీ. జల్దీ జారుకోవాలే ఇంకో ఊరుకో పారిపోవాలే. అంకిత
ఓపెన్ ద డోర్. ఏంటి డోర్ తీయగానే అలరిసిందండి, ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. అంకిత, సార్ జనరల్ గా నీకు ఎలాగ అలవాటు అయింది యాక్టింగ్? ఎవరిని చూస్తే వచ్చింది? ఎవరు ఇన్స్పిరేషన్ అయింది? యాక్చువల్ గా డాడీ ఫుల్ ఎంకరేజ్ చేస్తారు కో కరికులర్ యాక్టివిటీస్ లో. ఎక్కువ స్టడీస్ కన్నా మార్షల్ ఆర్ట్స్, డాన్సింగ్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నావా? ఎస్ కరాటే అవును. ఎస్ ఓ ఏ బెల్ట్? బ్రౌన్. బ్రౌన్. అచ్చా. 2010 లో స్పైరింగ్ లో సెకండ్ ప్లేస్ వచ్చింది. ఆ బట్ ఈ దూకడాలు వరకు నేర్చుకోలేదు. ఇది నేర్చుకుని ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. అదే అందుకోసం మేము ఇట్లాంటి కార్యక్రమం పెట్టాం. రెడీ ఫ్రూటీ వేసే డోర్. రెడీ అంకిత, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్లో చూస్తే గుర్తొచ్చే పాట. తెలీదా? నెక్స్ట్. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? ఇది కూడా తెలీదా? నాకు టెన్షన్ ఎక్కువ. నెక్స్ట్. రైట్ ఆన్సర్. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఇదేంటిది? ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఇది. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి. ఓకే. భూలోకానికి ఆనందాల ఇల్లు అన్నారు. అక్కడ నుంచో పెడితే భూలోకం పెట్టుకోండి. ఏంటిది? ఇంకా భయం వేస్తుంది, చేతులు ఉనుకుతున్నాయా? ఓకే. ఇదేంటిది డైలాగ్ అంటే మొన్న రీసెంట్ గా ఆగిడు సినిమాలో ఇక్కడ ఈ డిస్టెన్స్ చూడడమే సరిపోయింది. ఓకే. ఈ డైలాగ్ ఇది. మూడోది ఏంటంటే అదేమంటారు దాన్ని? ఇలా అన్నాడు కదా, అదే అక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇలా అంటాడు. అక్కడ ఏమున్నాయి? గ్రీన్ స్టెప్స్ ఉన్నాయి కదా. కామన్ పాయింట్ ఏంటి? నేను చెప్పాను కదా. చెప్పావు కదా. ఎప్పుడు అయిపోయిన తర్వాత? చెప్పలేదు. అవును కదా, ఒకటే చెప్పావు. కరెక్ట్ కదా. వెరీ గుడ్ అంకిత. సో ఫస్ట్ రౌండ్ లో 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. అది నువ్వే. సెకండ్ రౌండ్ లో కూడా గెలుచుకుంటారని ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఆదర్శకి అవకాశం ఉంటుంది అనుకున్నాను. లేదు. అందుకని ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ చేతిలో గోలీ. ఓకే, అదిగో ఇప్పుడే వచ్చింది గోలీ. ఈ గోలీ ఎవరిది? నీకే దొరికింది ఆ గోలీ. సో అంటే గోలీ అంటే ఈ సైజు ఉండదు, గోలీ ఆ సైజు ఉంటది. రండి చూపిస్తా. ముందుగా ఎవరు వెళ్తారు? ఇప్పుడు నన్నే అంటుంది సార్. నేను ఇప్పుడు నేనే అంటే ఫస్ట్ కాదు, ఎవరు అనగానే ఇలా చూపించకూడదు కదా. అదేదో నువ్వే వెళ్ళొచ్చు కదా, ధైర్యం చేయొచ్చు కదా. అంటే ఇందాక నేను వెళ్తాను, ఫస్ట్ ట్రై చేస్తాను అని. అదేదో నువ్వే ట్రై చేయి. గో. ఓకే అంకిత, తెలుసు కదా రూల్స్. ఇదొచ్చి నీ కాలికి తగిలినా, దానికి తగిలి నువ్వు కింద పడినా ఆటోమేటిక్ గా ఈ గోళీలు దీంట్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎవరైతే
తక్కువ గోళీలు వేయించుకుంటారో వాళ్ళే గెలిచినట్టు. రెడీయా మరి? రెడీ. రెడీ అంకిత, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలి 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 రెడీ ఆలే ఆలే కామెడీకి రాజా అతడే ఆలి రాజా. రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా 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 ఆచారే ఆచారే అటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయ్ మసా కేలి కేలి ఆడు హోలీ కాజా కాజా. ఓకే అంకిత వచ్చే. సో 1 2 3 4 5 6 7 8 9 10. 11. ఇప్పుడు 10 సపోజ్ ఆదర్శ్ గాని వేసాడు అనుకో తను గెలిచినట్టు. 9 గాని తను వేసింది అనుకో తను గెలిచినట్టు. ఆదర్శ్ వెళ్ళు. డాన్స్ కాదు. అంటే తను సెట్ చేసుకుంటాడు. అంటే ఎటువైపు డౌన్ గా ఉంది, ఎటువైపు ఈజీగా ఉంది అనేది. మరి ఇంకా మాట్లాడకండి, చూడండి ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాడు అప్పుడే. రెడీ రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలి 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 ఆలే ఆలే కామెడీకి రాజా అతడే ఆలి రాజా. రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా 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 ఆచారే ఆచారే అటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయ్ మసా కేలి కేలి ఆడు హోలీ కాజా కాజా పడతా కాజా. 1 2 3 4 5 6 7 8 9. 10. Very good. ఇప్పుడు ప్రస్తుతానికి 9 గోళీలు గాని నువ్వు వేసేటట్టు. పడిపోతాయి సార్. తను బాగానే ఆడాడు కదా, తను బాగానే ట్రై చేసింది. సో తనకి ఎన్ని 11 కదా, అక్కడ 10. నువ్వు 9 ట్రై చేయి. నువ్వు దానికంటే ఎక్కువ వేయించుకోనుకో ఆదర్శకి ఇచ్చినట్టు. గో. రెడీ అంజలి. విష్ణుప్రియ. ఆ? ఎవరు అంజలి? గీతాంజలి, ఇందాక గీతాంజలి సినిమా చూశాను, దాంట్లో అంజలి కదా హీరోయిన్ పేరు. సో దానికోసం రెడీ విష్ణుప్రియ. Ready, sir. ఆడరా? Yeah, ready. రెడీ విష్ణుప్రియ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలి 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 Hey, stop, please stop. వెల్ ట్రై వెరీ గుడ్ వెరీ గుడ్. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా 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 ఆచారే ఆచారే అటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయ్ మసా కేలి కేలి ఆడు హోలీ వెరీ గుడ్ వెరీ గుడ్. కాజా కాజా
రెండు అంటే 2 సార్లు తగిలింది. 11 గోళీలు ఏం తీసుకున్నావు? వన్ 5 వెరీ గుడ్. ఓకే రండి అక్కడికి. వెరీ గుడ్. సో ఆలీ చేతిలో గోలీ. ఈ రౌండ్ లో అంకిత 11 గోళీలు, ఆదర్శ్ 10 గోళీలు. మరి ఈ రౌండ్ విన్నర్ విష్ణుప్రియ, తీసుకో. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, నచ్చిన సొగసుకి టెండరు వేసుకో. ఓకే మరి థర్డ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి వెళ్తున్నాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఈ రౌండ్లో గెలుచుకున్న వాళ్ళకి 4 లక్షలు. నేను ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతాను. వచ్చిన తర్వాత 4 క్వశ్చన్స్ మిమ్మల్ని నేను అడుగుతాను. ఈచ్ క్వశ్చన్కి 1 లాక్ చొప్పున 4 లాక్స్. ఎవరైనా కానీ అది నొక్కి రాంగ్ చెప్తే వాళ్ళకి నో వన్ మోర్ ఛాన్స్, ఎలిమినేట్ అయిపోయినట్టే. ఓకే రెడీయా మరి? ఓకే పిలిచేద్దాం ఐటమ్ రాజాని. ఓకే లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు ఖజా. ఆలీతో జాలీగా కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి. కాశీకి పోలేదు రామహరి, ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి, మురుగు కాల్వలో నీళ్ళండి రామహరి. ఈమె మాటలు పట్టించుకోకండి. ఈ పిల్ల మా మేనగోడలు, నన్ను సంసారం నంపడంలో దింపడానికి వచ్చింది. శ్రీశైలం వెళ్ళాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి. శ్రీశైలం పోలేదు రామహరి, శివుని విభూతి తేలేదు రామహరి, ఇది కాస్తంలో బూడిద రామహరి. అన్నమక్కర లేదు రామహరి, నేను గాలి భోంచేస్తాను రామహరి, ఉత్త గాలి భోంచేస్తాను రామహరి. గాలితో పాటుగా రామహరి, వీరు గారిలే తింటారు రామహరి, నేతి గారిలే తింటారు రామహరి. కైలాసమెళ్ళాను రామహరి, శివుని కళ్ళార చూశాను రామహరి, 2 కళ్ళార చూశాను రామహరి. కైలాస వెళితేను రామహరి, నంది తన్ని పంపించాడు రామహరి, బాగా తన్ని పంపించాడు రామహరి. ఆలు బిడ్డలు లేరు రామహరి, నేను ఆత్మయోగి నండి రామహరి, గొప్ప ఆత్మయోగి నండి రామహరి. ఆ మాట నిజమండి రామహరి, నేను అందుకే వచ్చాను రామహరి, నేను అందుకే వచ్చాను రామహరి. కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి. ఓకే రెడీయా మరి? రెడీ సార్. రెడీ సార్. ఫస్ట్ క్వశ్చన్, ఆలీ రాజా భక్తుడి
నోట్లో విభూదిని ఎన్నిసార్లు వేశాడు? ఆదర్శ్. ఒక్కసారి. ఒకసారి. ఎస్. షూర్? షూర్. ఒకసారి వేశారు. ఒకసారి. ఎస్. ఆదర్శ్. మీరు ఎక్స్ప్రెషన్స్ అలా ఇవ్వకండి. కాన్ఫిడెంట్ ఉందని కూడా కాదేమని అనిపిస్తుంది. రైట్ ఆన్సర్. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. సెకండ్ క్వశ్చన్. ఆలీ రాజా ఏ చేత్తో ఏక్ తారా ఉంది? అంకిత. లెఫ్ట్. లెఫ్ట్. ఎడమ చేతిలో. షూర్? షూర్. లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది. అంకిత నువ్వు 100% రాంగ్ చెప్పావని నేను అనుకోవట్లేదు. రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. ఆలీ రాజా మెడలో ఎన్ని వరుసల రుద్రాక్ష దండ? విష్ణుప్రియ. రుద్రాక్ష మాల 2 వరుసలది ఉంది. 2 ఉన్నాయి. 2. రైట్ ఆన్సర్. కాశీకి పోయాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి. ఇది క్వశ్చన్ ఎవరైతే చెప్తారో వాళ్ళు గెలుస్తారు. పొర్రపాటున రాంగ్ చెప్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. మళ్ళీ ఇద్దరికీ ఛాన్స్ ఉంటుంది. ఇంకో క్వశ్చన్ అడుగుతాం, దానికి కూడా ఎవరైనా నొక్కి రైట్ చెప్తే మేము రైట్ అంటాం. ఇన్ కేస్ రాంగ్ అయితే మాత్రం ఎవరైతే మిగిలారో వాళ్ళే గెలుస్తారు. నేను మిగులుతాను. అవునా? ఓకే. ఫోర్త్ క్వశ్చన్. ఆలీ రాజా ముందున్న పళ్ళెంలో ఎన్ని విభూది? ఇంతకు ఎవరు నొక్కారు? ఎవరు లైట్ వెలిగింది? అంకిత. 3. క్వశ్చన్ ఏంటి? ఎన్ని విభూది ఉండాలి ఉన్నాయని. అది క్వశ్చనా? ఆన్సర్ 3. 3. చూసావా? చూసా. షూర్? షూర్. కన్ఫర్మా? కన్ఫర్మ్. 3. నువ్వు చెప్పింది 100% రైట్ ఆన్సర్. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజంది, నువ్వు రాజంది. ఈ రౌండ్ లో 4 lakhs అంకిత గెలుచుకుంది. వెరీ గుడ్. ఈ డబ్బులన్నీ నీకే. ఇందాక లక్ష్య అని చెప్పాను స్టార్టింగ్ లో. ఇప్పుడు 5 లక్షలు వచ్చింది. ప్యాంటు, షర్ట్లు. షర్ట్. ఓహో, 1 లక్ష రూపాయలు ప్యాంటు షర్టు పెట్టుకో. నువ్వు ఇచ్చావు. దీన్ని జాగ్రత్తగా నేను మడిచి జేబులో పెట్టుకుంటాను. ఓకే, వెరీ గుడ్ అంకిత. ఆల్ ద బెస్ట్. నీకు కూడా. అంజలి అండ్ ఇక్కడ నేను ఇక్కడ. తర్వాత ఎపిసోడ్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత తీసుకుంటా. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. అలాగే సిటీ నీకు కూడా. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బ ఖైర్. కామెడీకి రాజా. బయటికి రావట్లేదు ఇది ఎందుకని? దానికి ఏదో అయ్యింది. ఇంకేంటి బాగుంది కదా అమ్మ నాన్న. ఫన్నీగా ఉంటుంది.
ఛాన్స్ అంటే ఇవ్వండి చెట్టు. చెట్టు అయ్యో పౌడర్ ఉంది ఇక్కడ. అక్కడ పౌడర్ ఉంది. పెట్టినావే శ్వాసలు. అవును నువ్వు కాదా రాసింది? వెళ్ళిపోవా? లైట్ సార్. చెప్పండి వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పవర్ అయినా నేను దిగినంత వరకే. అవును ఇందాకే గుర్తుకొచ్చి నిన్న ఎప్పుడో ఇవాళో అలాగా ఇప్పుడు అలాగా. సో అక్కడ మనం చేసేది వృత్తి అంతే. ప్యాకప్ అంటే నీ దారి నీది, నా దారి నాది. నీ దారి ఏ దారో తెలియదు, నా మాత్రం రహదారి.